ఒసే లచ్చి అబ్బా నడుము బాగా నొస్తుంది. పొద్దున్న నుంచి పని చేసి నడుమంతా నొస్తుంది. ఇంట్లో ఎవరు లేరు, కాసేపు పోయి బెడ్ మీద పడుకుంటా. బా మా కోడలు ఒక్కతే పండుకున్నట్టుంది. గిదే సందు ఒక్క పట్టు పడతా. ఒసే లచ్చి ఒసే లచ్చి ఏందే బెడ్ మీద పన్నావు? నువ్వు పని మనిషివా లేకపోతే ఈ ఇంటి మనిషివే? లే నుంచి అమ్మగారు నేనే పడకమ్మను దాన్ని బాగా మంచిగా ఏందిరా నువ్వేం చెప్తున్నావు కల్లా? బాత్రూమ్ వెళ్తాను అమ్మగారు. ఛీ నడువరి నుంచి అవునేలా వచ్చి నీ మొగడు ఏడవేయండే 2 రోజులుగా కనబడతలేడు. ఆడెటు పోతేందయ్య గారు, మీకు ఏం పని కావాలో చెప్పండి, నేను చేసి పెడితే కదా. ఏందే లచ్చి ఏం పని చేయన్నో చెప్పురు చేస్తా అంటున్నావు. నువ్వు ఇంట్లో పనులు చేస్తే చాలు. అయ్యగారి పనులు చూసుకోనికి ఆడున్నాడుగా పోషగాడు, ఆడే చూసుకుంటాడు. చాలు కానీ అసలు వచ్చి సర్పంచ్ది నేను ఇక్కడుండగా నువ్వేందే మా మామకు సెత్తిరి పట్టినావు? మూసుకొని ఇటు వచ్చి నాకు సెత్తిరి పట్టు, ఎండ కొడుతుంది. నీ కొట్ట మీ అత్త కొట్ట, నేను పటేలకే పడతా. అత్త ఇది నీ కొంప ముంచేటట్టే ఉంది. గిదేం చేస్తుంది? అయినా అదేమన్నా తేడా చేస్తే దాని కాదు, మీ మామ సంగతి చెప్తా. ఇదేందే అదేదో అంటే నువ్వు నన్ను అంటావు. ఇగో పటేలు, మీరెందుకు భయపడతాండ్రు? ఆడపిల్ల లెక్క మీకు నేను లేనా? ఇగో అత్త అది మన ఇంట్లో పనికి వచ్చింది కానీ రేపో మాపో దాన్ని చిన్నత్త అని పిలవాల్సి వస్తుంది కావచ్చు. ఏ లచ్చి ఒళ్ళు ఎట్లున్నది? దగ్గర పెట్టుకో. ఏందే నీ మొగం దగ్గర చేసుకో. గివేం బుద్ధులనేవి? ఏయ్ నువ్వు కూడా అదంటే సంబరపడతాను. దాన్ని ఏమంటావు లేవే, అదేదో సరదా పడుతుంది. పాండ్రి పాండ్రి మామ సిన్నిలు పెట్టేటట్టే ఉన్నాడు. ఈ పని వాళ్ళు ఎటు వేరు కనబడతలేరు. అసలు వచ్చి ఎటు వేయరే? కోడలా ఏమయ్యా నువ్వు రా, అందరు రారి. ఏమయ్యో అందరు రారి. ఏందత్త
ఎందుకు అందరు నూరికిచ్చినావు? ఎందుకా? అరే అంజీ ఇట్రారా. మళ్ళా ఈడేవాడే. అరే అంజీ ఒక్కసారి నీ గురించి వీళ్ళందరికీ చెప్పురా. మనం నా గురించి అమ్మగారు నేను వంట పని చేసిన, ఇంటి పని చేసిన, పొలం పని చేసిన, నాకు రాని పనంటూ లేదు. ఏ పనైనా చేసిన మెల్లగా మీ అందరి పని కూడా చూసిన. ఈ నత్తుని ఎక్కడ పట్టుకొచ్చినవే? అత్త ఈడేం మాట్లాడుతుండో ఒక్క ముక్క ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలే. నీకన్నా అర్థమైందా? అర్థం కాకపోవడే ఉన్నదే. ఈడు పనోడు, ఈ రోజు నుంచి ఇంటికి పనోడు, కొత్త పనోడు నేనే పెట్టుకున్నా. కొత్త పనుడు అమ్మగారు? అయ్యగారు మాకే జీతం ఇస్తలేడు, ఈ కొత్త పనుడికి ఏమి ఇస్తారు అమ్మగారు? అవన్నీ నాకేం తెలియదు. ఈ రోజు నుంచి నేను పెట్టిందే రూలు. ఈడు కూడా ఈ ఇంట్లో పనోడే. అమ్మగారు ఉండనివ్వండి, కందగడ్డ లెక్క మంచిది. అమ్మగారు నేను అన్నది ఎవరు? నేను ఎవరికి పని చేయాలి? ఏ ఈ భాష ఇంటినే తలనొప్పి లేస్తుంది. అన్నది ఇంట్లో వాడి ఇప్పుడే కదా నేను ఇవాళ వచ్చింది. మెల్లగా మీ అందరికీ అర్థమైంది నేను ఏంటనేది. చూపించా నేను ఏంటనేది చూపించా. హలో డాక్టర్ గారు, మా ఆయనకి ఎట్లుందండి? డబ్బు గురించి పర్వాలేదండి, ఆయనది అసలే చిన్న పిల్లల మనస్తత్వం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. కోడలా కొడుకు ఎట్లున్నాడట? మంచిగానే ఉన్నాడు మామయ్య. కొడుకు లేడని ఏం మూమాట పడకు. నీకు ఏ పని కావాలన్నా నేను చేసి పెడతా. మామయ్య నువ్వు నాకేం పనులు చేసి పెడతావు, కానీ నీ పనులు నువ్వు చూసుకుంటే మంచిది. నీ పనులు నీకే సాత కాదు, నా పనులు ఏం చేసి పెడతావు? ఇంటికేమన్నా తేడా వచ్చిందనుకో నేను అస్సలకే ఊకోను. జాగ్రత్త. ఆ కొత్త పానోడేవాడు నా పెన్లం ఆయన ఎందుకు పెట్టింది? అయ్యగారు ఒక 10,000 అయ్యగారు. 10,000 ఎందుకు ఇవ్వాలరా? పొద్దుగా నువ్వు నా పిల్లల పోతాను చూడలేదు అయ్యగారు. నేను అక్కడ నువ్వెందుకున్నావురా? నేను అన్నీ ఉంటాయి అయ్యగారు. అమ్మగారు అత్త నేనే కాపాడుతా మిమ్మల్ని. అరే నేను నీ పెన్లం కోసం పోలేదురా. నా కోడలు ఉన్నది అనిపోయినా చూసే వరకల్లా నీ పెన్లం ఉన్నది. పోతే పోరా అయ్యగారు, 10,000 తీరిన. సరే ఎత్తపో. అయ్యగారు సాయంత్రం వరకు ఇవ్వకుండా నేను పెద్ద అమ్మగారికి చెప్తా. అరే ఇత్తగాని అగో ఆ కొత్త పాలేరు గడ వస్తాడు, ఆయన ఏం గెలకకురా. రే అంజీ రారా. ఏంటన్నా ఎందుకు వింటున్నావు? అయ్యగారు మాట్లాడతాడరా. ఏంటన్నా? అరే వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, కలిసి ఉండలేరు. నువ్వన్నా వీళ్ళిద్దరిని కలుపురా, నా వల్ల అయితలేదు. ఏమైందన్నా? ఏంటున్నారా? అని అంటున్నావా? అయ్యో కూర్చోమంటున్నా ఉన్నావు. ఏమన్నా అన్నా అని అంటున్నాను. భగవంతుడా ఏం చేశాను? నాకు గదే డౌట్ ఉంది రా ఈయన మీద. నాకు చేతలేదు చేస్తలేదు. అరే ఈ సాధన నా పిల్లల దగ్గర నువ్వే పోరా, నాకు 1 కోటి పైసలు ఇరా. ఏమంటున్నావురా? నీ పిల్లగా చేయమన్నా నువ్వు మంచి కాదు. నేనేమంటావు నీ పిల్లగా? ఎందుకంటే ఏమంటున్నా నేను ఏమన్నా? అరే అదేమన్నా ప్రసాదం ఆరా అందరికి వంచడానికి? నువ్వేందురా గిట్లున్నావు? అన్నాను
ఎప్పుడన్నా ఒంటని ఉన్న చెప్పుని ఎందుకురా ఎందుక అతని కంటే చూస్తా చూస్తా ఆ? చూస్తా ఇదేంద్రు అంచుకోకుండా చెప్పుని అరే నీ అవ్వ వానికంటే వీడియో పెట్టరు ఒంటేలు ఒక చూస్తా అంటే వీడు ఈడేం మనిషి చిసి గారు కోటరు అరే ఇత్త పారా నువ్వా ఇత్త పారా పా ఆడేమో గట్లున్నాడు ఈడేమో గిట్లున్నాడు చిసి పా అబ్బా వీడొక్కడే ఉన్నాడు కదా, అసలు వీడెక్కడి నుంచి వచ్చిండో తెలుసుకోవాలి. అరే అంజిగా, ఎక్కడి నుంచి వచ్చినవరా? అసలు ఏ ఊర్రా నీది? మా అత్త ఇక్కడ పనిలు ఎందుకు పెట్టిందిరా నిన్ను? నేను అమ్మగారు నాది భీమానం అని అమ్మగారు నన్ను ఇలా పని పెట్టిండు ఎందుకు ఎంచేదా ఈ ఇంట్లో ఎన్నో భూమిగా నడుగుతాడట వచ్చిన సంగతి చెప్పిన ఉన్న అమ్మగారు చెప్పి చెప్పిన అరే అంజయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క ముక్క అర్థమైతలేదు. చెప్పేదేదో సీదా చెప్పి సావురా. ఎంత చెప్పాను అమ్మగారు నీకు మన శిక్ష వెంటరా చెప్పిన నోట్ పోతుంది అర్థమవుతుందా నీకు ఒక్కొక్క సంగతి చెప్తున్నా అమ్మగారు చెప్పి ఏమనుకుంటాను అరే అంజీ, నేనేమన్నా పిచ్చి అని లెక్క అనిపిస్తున్నా అనుకుంటున్నావా? నా సంగతి నీకు అసలే తెలియదు. పిచ్చి పిచ్చి ఏసాలు వేసినావు అనుకో, చెప్పేదేదో చక్కగా చెప్పు. దెబ్బ తింటావు నాతోని. ఏమనుకుంటున్నావా? అయ్యో అమ్మగారు ఎందుకమ్మా ఇంకా ఇంకా చెప్పి చెప్పి నోట్ పోతాను నాకు వేస్ట్ మొక్కపోడా. అదేం మాట్లాడిందిరా నీతోని? అమ్మగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మా అత్త నేను ఇక్కడ ఎందుకు పెట్టింది ఇక్కడ ఏం జరుగుతుందని నన్ను మొత్తం ఆరాధిస్తాను మీ కోడలు